కథ చెప్పవా? మీరు వింటున్నారు కిడ్ స్టోరీస్ ఇన్ తెలుగు పాడ్కాస్ట్ బై సీతారాం, రేయాంష్ అండ్ స్నిగ్ధ. రేయాంష్, ఈరోజు నుంచి ఇంకో కొత్త సిరీస్, మన కిరుగుర్రం లాంటి స్టోరీస్ లాంటిదే ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఉండే కథ చెప్పాలా? దాని పేరే కంచుకోట. కంచుకోట అనేది ఏంటి, అసలు కంచుకోట అనే పేరు ఎందుకు వచ్చింది అనేది ఈ కథలో విందాం. మాహిష్మతి నగరం తెలుసా? ఎక్కడ ఉంటుంది మాహిష్మతి నగరం? బాహుబలిలో ఉంటుంది మాహిష్మతి అని. అట్లాగే ఈ నగరం పేరు కూడా మాహిష్మతి నగరం. దానికి ఒక రాజు ఉంటాడు. ఆ రాజు పేరు ఏంటంటే యశోవర్ధన. రాజు పేరు యశోవర్ధన రాజు. 60 years ఆయన ఏం చేస్తాడంటే ఆ రాజ్యాన్ని పరిపాలిస్తాడు అన్నట్టు. చాలా గొప్పగా పరిపాలిస్తాడు. అయితే 60 years పరిపాలించిన తర్వాత, అప్పట్లో లైఫ్ టైం ఎక్కువ మనుషులది కాబట్టి 60 years పరిపాలించిన తర్వాత ఆయన చాలా ఓల్డ్ అయిపోతాడు. ఓల్డ్ అయిపోయి 20 ఏళ్ళ చిన్న వయసులో రాజ్య పాలనకు వచ్చిన అతడు స్వయంగా అనేక యుద్ధాలు చేసిండు. రాజ్యపు మొత్తం కూడా బౌండరీస్ని కూడా, ఆ రాజ్యంలో ఉన్న కింగ్డమ్ యొక్క బౌండరీస్ అన్నిటిని కూడా చాలా విస్తరింపజేసిండు. అంటే చిన్న చిన్న రాజ్యాలు, అక్కడ ఉన్న రాజ్యాలను, రాజులను అందరినీ కూడా కాంకర్ చేసిండు అన్నట్టు. అంటే ఆయన 16 years ఉన్నప్పుడే ఆయన రాజ్యాధికారం చేతికి వచ్చింది. అంత పెద్ద రాజ్యానికి ఆయన అధినేత అయిపోయింది అన్నట్టు. అయినా యశోవర్ధనుడికి వృద్ధాప్యంలో అంటే ముసలితనంలో మనశ్శాంతి లేకుండా పోయింది. అందుకు కారణం అతడి కొడుకులు. యశోవర్ధనుడికి తపోవర్ధనుడు, గుణవర్ధనుడు అని 2 కొడుకులు ఉంటారు అన్నట్టు. పెద్దవాడైనటువంటి తపోవర్ధనుడు 25 ఏళ్ళ వయసు వాడు, 25 years ఉంటాయి వానికి. అతడికి లోక వ్యవహారాల మీద ఏమాత్రం ఆసక్తి లేదు. అంటే లోకంలో ఏం జరుగుతుంది ఏంది ఏం పట్టించుకోడు. సొసైటీ గురించి అవసరమే లేదు వానికి. అంటే వాడి ఇండిపెండెంట్ లైఫ్ వాడు చూసుకుంటాడు. అంతేగాని లోకంలో రాజు కావాల్సింది ఏంటి, లోకంలో ఏం జరుగుతుంది, ప్రజలందరూ బాగున్నారా లేదా అనేది కావాలి. కానీ యశోవర్ధనుడి యొక్క కొడుకైనటువంటి తపోవర్ధనుడు, పెద్ద కొడుక్కి ఇవన్నీ పట్టింపు లేదు. కాబట్టి అతడు ఎప్పుడు కూడా తన కాలాన్ని ధర్మ గ్రంథాలు పఠించడంలో, వేదాంతం అంటే వేదాలు నేర్చుకోవడంలో, పండితులతో సూక్ష్మాలు అంటే ధర్మ సూక్ష్మాలు అంటే ఏంటంటే వెరీ మైన్యూట్ థింగ్స్, అంటే చాలా గొప్ప గొప్ప విషయాలు తెలుసుకునేటువంటి ఆలోచనలు మాత్రమే ఉంటాడు అన్నట్టు. అదే గడుపుతుంటాడు. కానీ అంటే ఎప్పుడు కూడా రాజుకు ఉండే లక్షణాలు, అంటే రాజ్యం గురించి, పరిపాలన ఎట్లా చేయాలి, యుద్ధాలు అంటే ఏంటి, అట్లాంటివి ఏం పట్టించుకోకుండా జస్ట్ ఆయన ధర్మ గ్రంథాల గురించి, వాటి గురించి చదువుతుంటాడు అన్నట్టు. చిన్నవాడైనటువంటి గుణవర్ధనుడు 20 ఏళ్ళ వయసు వాడు, 20 years తనకి. అతడిది ఇంకొక రకమైనటువంటి తత్వం. అతడు కేవలం ఎంజాయ్మెంట్, విలాసాల్లో కాలం గడుపుతూ ఉండేవాడు అన్నట్టు. అతడిలో ధర్మాధర్మ విచక్షణ అన్నదే లేదు. అసత్యవాదులు, దుండగులు, కపటులు అతడికి ప్రాణ స్నేహితులు. అంటే చాలా వర్స్ట్ పీపుల్ తోటి మింగిల్ అవుతూ ఉంటాడు అన్నట్టు. ఎప్పుడు కూడా పెద్దవాడేమో మంచి మంచి గొప్ప గొప్ప విషయాలు తెలుసుకుంటాడు, కానీ రాజుకు ఉండేటువంటి విషయాల గురించి తెలుసుకోడు. జస్ట్ ఏమనంటే దేవుడి గురించి, దైవభక్తి గురించి ఆ విషయాలు తెలుసుకుంటాడు. కానీ చిన్నవాడేమో క్వైట్ ఆపోజిట్ ఉన్నాడు. ఈ ఇద్దరు ఈ విధంగా ఉంటే రాజుకి ఆబ్వియస్లీ మనశ్శాంతి అనేది ఉంటుందా? ఎందుకంటే రాజు తర్వాత రాజు కావాల్సింది ఆ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు కదా. యశోవర్ధనుడు తన మిగతా జీవితాన్ని ఏ ఆశ్రమంలోనో దైవ ధ్యానం చేసుకుంటూ గడపాలనుకున్నాడు. తను రాజ్య పరిత్యాగం చేసే ముందు సమర్థుడైన వాడొకడు ఈ పరిపాలనా భారం వహించడం అవసరం. ఎందుకంటే 2 కొడుకులు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఎవరైనా ఒక మంచి రాజుగా ఉండేవాడు ఉండాలి అని అనుకుంటున్నాడు. లేకపోతే దేశం ఇక ఇష్టం వచ్చినట్టు తయారైపోతుంది. అక్కడ రాజు లేకపోతే ఏమవుతుంది? రాజు లేకపోతే ఎవరికి వాళ్ళే రాజు అయిపోతారు, ఎవరికి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు. ఇక ఏమాత్రం ఆసక్తి లేని తన పెద్ద కుమారుడు తన తర్వాత రాజు కావటం దేశానికి క్షేమం కాదు. ఇంట్రెస్ట్ లేనివాడిని తీసుకొచ్చి సీట్ మీద కూర్చోబెడితే వాడు ఇంట్రెస్ట్గా రూల్ చేస్తాడా? చేయలేడు. తన తర్వాత రాజు కావటం దేశానికి క్షేమం కాదని అనుకున్నాడు. ఇకపోతే చిన్నవాడు గుణవర్ధనుడు ఉన్నాడు కదా, పేరు గుణవర్ధనుడు కానీ అసలు మంచి గుణమే లేదు తన దగ్గర. ఈ గుణవర్ధనుడి గురించి చాలా చెడ్డగా అందరు చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా.
అందరూ కూడా ఏం చేస్తారంటే మీ చిన్న కొడుకు ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని పిచ్చి పిచ్చి విషయాలన్నీ కూడా చేస్తున్నాడు అనే విషయాన్ని చాలామంది రాజుకే చెప్పిండ్రు. స్వయంగా అతన్ని చాలాసార్లు మందలించడం కూడా జరిగింది. రాజు మందలించిండు కూడా, ఇట్లా చేయొద్దు, మంచిది కాదు, నువ్వు రాజు కొడుకు అట్లా ఉండద్దు అని చెప్తాడు. అయినా కూడా వాడి పద్ధతి మారదు, ఊరికి అట్లాగే ఉంటాడు అన్నట్టు వాడు. ఇక 25 years అంటే 20 ఏళ్ళ వయసు, 20 years 20 ఏళ్ళ వయసులో ఎవరైనా అలాగే ప్రవర్తిస్తారని కూడా యశోవర్ధనుడు అనుకున్నాడు. 20 years అంటే చిన్నోడే కదా, ఇంకా అందరూ ఆ విధంగానే ఉంటారు, ఉడుకు రక్తంతో ఉంటారు కాబట్టి ఏం చేయలేమని ఊరుకున్నాడు, ఇక లైట్ తీసుకున్నాడు. ఇక రాజ్యభారం మొత్తం ఆయన నెత్తిన మీద పెడితే ఇక అతడికి బాధ్యతలు తెలిసి రాగలవు అన్న నమ్మకం కలిగింది ఆయనకు. సరే, మనము యశోవర్ధనుడికే ఇస్తే బాగుంటుందేమో, ఎందుకంటే 20 years అయినా కూడా ఒకవేళ ఇలాంటి అదే రాజభారం నెత్తిన పెడితే యశోవర్ధనుడికి ఆ నమ్మకం కుదిరింది. ఎవరికి ఇవ్వాలని చెప్పి? గుణవర్ధనుడికి ఇవ్వాలని చెప్పి. అయితే మంత్రి సామంతులలో కొందరితో అయితే ఈ విషయం చెప్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే, గుణవర్ధనుడు రాజు కావడం అనేది మంచిది కాదు, అతడు దుండగులు, దుర్మార్గులు, కపటులతోటి స్నేహం చేస్తున్నాడు, అలాంటి వారు స్నేహితులుగా ఉంటే రాజుకు మంచిది కాదు. కాబట్టి పెద్దవాడైన తపోవర్ధనుడు ఉండగా చిన్నవాడికి అలా రాజరికం కట్టబెట్టడం కూడా ప్రజలలో మీ మీద మంచి అభిప్రాయం లేకుండా చేస్తుంది, కాబట్టి వద్దు అని మిగతా మంత్రులందరూ కూడా చెప్తారు అన్నట్టు యశోవర్ధనుడికి. చెప్పగానే ఇక ఎట్లా మరి, అయినా కూడా ఎట్లా, పెద్దవాడికి బ్యాడ్ లక్షణాలు లేవు, బ్యాడ్ క్వాలిటీస్ లేవు, కానీ మంచివే ఉన్నాయి కదా. ధర్మచింతన అంటే మంచి చేయాలని, అందరికీ మంచి చేయాలని అనుకుంటుంటాడు, మంచి గుణం ఉంది. తపోవర్ధనుడు అంటే తపోవర్ధనుడు మంచివాడు కాబట్టి అతన్ని రాజు చేయడం అందరికీ క్షేమము. ఆయన మెల్లగా నేర్చుకుంటాడు రాజుగా ఏం చేయాలి ఏంటి అనేది, మేమందరం ఉన్నాం కదా అని చెప్పి రాజుకు చెప్తారు. ఈ సలహా యశోవర్ధనుడికి అంత నచ్చలేదు. రాజు అంటే గంభీరంగా ఉండాలి, ఆయన కొడుకేమో చాలా శాంతమూర్తిగా ఉంటాడు. యుద్ధం చేయపో అంటే ఎందుకు వాళ్ళ పాపన వాళ్ళే పోతారంటే బాగుండదు కదా, వాడు వచ్చి రాజ్యం మొత్తం ఆక్రమించుకుంటారు కదా. అందుకని చెప్పి రాజుకు నచ్చలేదు అన్నట్టు. క్షాత్రధర్మంలో ఏమాత్రం ఆసక్తి కనబరచని తన పెద్ద కుమారుడు రాజు కావడం అంటే అతడు ఏ మంత్రి చేతనో కీలుబొమ్మగానే ఉండవలసి వస్తుందని ఆయన భావించాడు. రాజు సరిగా లేకపోతే పుప్పెట్ అయిపోతాడు, వేరే వాళ్ళ చేతిలో. పుప్పెట్ అంటే ఆడించే ఆట బొమ్మ అయిపోతాడు. మంత్రులే తెలివితేటలుగా ఉండి రాజు ఏమాత్రం తెలివి లేకపోతే ఏమవుతుంది, వాళ్ళే ఆడిపిస్తుంటారు, మినిస్టర్సే ఆడిపిస్తుంటారు. కాబట్టి తను ఇంత కష్టపడి సంపాదించిన రాజ్యం తన వంశీకుల నుంచి పరాయి వాళ్ళ హస్తగతం అవుతుందని కూడా భయపడ్డాడు, అంత సైలెంట్గా ఉంటే కూడా. ఇలాంటి భయ సందేహాలతో కొంతకాలం మదనపడి యశోవర్ధనుడు చివరకు ఒక నిర్ణయానికి వచ్చిండు. అది తన రాజ్యంలోని సామంతులను, పెద్దలను ఒక చోట సమావేశపరచడం, వారికి తన అభిప్రాయం తెలియపరిచి చిన్నవాడైన గుణవర్ధనుణ్ణి తన తర్వాత రాజుగా అంగీకరించవలసిందని కోరటం. రాజుగా చేయడానికి చిన్న కొడుకే బెటర్ అని అనుకుంటున్నాడు. ఎందుకంటే వాడికి లోకజ్ఞానం ఉంది, చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తున్నాడు, మంచో చెడో వాడికైతే లోకజ్ఞానం ఉంది, ఇంట్రెస్ట్ కూడా ఉండొచ్చు, ఇస్తే బాగుంటుంది కదా అనే ఆలోచనతోటి చిన్న కొడుకు ఇద్దాం అనుకుంటున్నాడు. ఇందుకు గాను కొన్నాళ్ళ తర్వాత రాజ్యంలోని సామంతులను, అంటే వేరే రాజ్యం గెలిచిన వాళ్ళని అక్కడే రాజుగా పెడతారు కదా సామంత రాజులుగా, పెద్దలు సభకు పిలువబడ్డారు. అందరూ వచ్చిండ్రు, అక్కడ మీటింగ్ జరుగుతుంది. అందరూ సమావేశమైన తర్వాత యశోవర్ధనుడు వారికి తన అభిప్రాయం తెలియపరిచాడు. ఏంటి అభిప్రాయం? రెండో కొడుకుని రాజుగా చేయాలని అనుకున్నాడు. అంతేగాక గుణవర్ధనుడు తన తర్వాత పట్టాభిషిక్తుడు కావటానికి తన పెద్ద కుమారుడైన తపోవర్ధనుడు ఎలాంటి అభ్యంతరం చెప్పాడని కూడా సామంతులకు హామీ ఇచ్చాడు. మా పెద్ద కొడుక్కి అసలు రాజ్యం అంటే, రాజు అంటే ఇంట్రెస్టే లేదు, రాజు పోస్ట్ కూడా ఇంట్రెస్ట్ లేదు, కాబట్టి వాడు ఎలాంటి ఇబ్బంది చేయడు, మా రెండో కొడుక్కి రాజుగా చేద్దాం అనుకుంటున్నాను అందరినీ ఒప్పిస్తాడు. అందరు ఏమంటారంటే, అరే పెద్ద కొడుకు ఉండగా నువ్వు చిన్న కొడుకుని ఎట్లా రాజుగా చేస్తావు, అది మంచిది కాదు కదా అంటారు. లేదు మా పెద్దవాడికి ఇంట్రెస్ట్ లేదంటే చిన్నవాడు చేసుకోవచ్చు, అందులో ఇబ్బంది లేదు అంటాడు అన్నట్టు. ఇక మంచి గుణాలు ఉన్నటువంటి యశోవర్ధనుడి యొక్క పెద్ద కొడుకుని విడిచిపెట్టి ఈ తపోవర్ధనుడిని విడిచిపెట్టి ఈ గుణవర్ధనుడిని చేస్తాడు, అంత చెడు లక్షణాలు ఉండేవాడిని రాజుగా చేస్తారు ఏందని చెప్పి అక్కడ వచ్చిన వాళ్ళు ఎవ్వరికి నచ్చట్లేదు అసలు ఈ మాట. అయినా ఆ మాట రాజుతో అనేందుకు అందరూ కూడా భయపడ్డారు. రాజే ఫైనల్ కదా అథారిటీ. అలాంటి సమయంలో వీరపుర సామంతుడైన సూర్యవర్మ
వీరపురం అనేటువంటి ఒక రాజ్యానికి సామంత రాజు అయినటువంటి సూర్యవర్మ అనే అతను, ఆ రాజు ధైర్యంగా సభలో లేచి నిలబడి గుణవర్ధనుడి దుండగాలను అంటే ఆయన చేసేటువంటి చెడు పనుల గురించి చెప్పి అతడు రాజు కావటానికి నాకు ఇష్టం లేదు అని తన అభిప్రాయం ప్రకటిస్తాడు. ఒకడే లేచి మీ రెండో కొడుకు అసలుకు బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి, అతడు రాజవ్వడం అసలుకి ఏమాత్రం నాకు ఇష్టం లేదని అంటాడు. సభలో అందరూ కూడా చప్పట్లు కొట్టేసిండ్రు. సూర్యవర్మ చెప్పిన దానిని బలపరుస్తూ అవును 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 అని అందరూ అన్నారు. చాలామంది సామంతులు కూడా అలాగే మాట్లాడిండ్రు. ఒకడు మాట్లాడగానే స్టార్టింగ్ ప్రాబ్లం అందరికీ, ఒకడు ధైర్యంగా ముందుకు వస్తే మిగతా వాళ్ళందరూ వస్తారు. అట్లాగే ఈ సూర్యవర్మ మాట్లాడేసరికి మిగతా వాళ్ళందరూ కూడా వచ్చిండ్రు అన్నట్టు. కొందరు యశోవర్ధనుని మరికొంతకాలం రాజ్యపాలనా భారం వహించవలసిందని, మీరే ఉండండి రాజుగా, మీరు ఇప్పుడే రిటైర్మెంట్ తీసుకోవద్దు అని చెప్తారు కొంతమంది. ఈ కాలంలో తపోవర్ధనుడికి రాజ్య వ్యవహారాల్లో ఆసక్తి కలిగించేందుకు ప్రయత్నించవలసిందని విన్నవించారు. మీ పెద్ద కొడుక్కి రాజుగా ఉండడం అంటే ఇష్టం లేదు, కానీ మీరు కొన్ని రోజులు ఉంటూ అతనికి కొంచెం ఇంట్రెస్ట్ కలిగేటట్టు ట్రై చేయండి అని చెప్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ, మీటింగ్ వచ్చిన వాళ్ళందరూ సజెషన్ ఇస్తారు అన్నట్టు. యశోవర్ధనుడికి ఏమి చేసేందుకు అసలుకు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు. అరే వీళ్ళేంటి, నేనేమో నా మంచి రిటైర్మెంట్ అయిపోదామని నేను అనుకుంటే వీళ్ళేంటి నన్ను ఇంకా ఉండమని చెప్తున్నారు, కంటిన్యూ చేయమంటున్నారు నా పోస్ట్ని అని చెప్పి అనుకుంటాడు. ఇంకా మిగతా సామంతులు పెద్దలను కూడా వ్యతిరేకించి తన చిన్న కొడుకును రాజుగా ప్రకటిస్తే దేశంలో ఈ మిగతా రాజుల మధ్యలోనే అంతర్యుద్ధం. ఆ దేశంలో ఉన్న సామంత రాజులు వచ్చి వీళ్ళ మీద లొల్లి పెడతారు, గొడవ చేస్తారు, యుద్ధం చేస్తారు. కాబట్టి వీళ్ళను కాదని చెప్పి నేను నా నిర్ణయాన్ని తీసుకోలేను, వాళ్ళని ఒప్పించే తీసుకోవాలి. నా రెండో కొడుకు నేను రాజు చేయాలంటే అందరూ ఒప్పుకోవాలి, అప్పుడే నా కొడుకు రాజు అవుతాడు కదా అనుకుంటారు. దేశంలో అంతర్యుద్ధం తప్పదు. తన సామంతులందరిలో బలవంతుడు, పలుకబడి గలవాడు అయిన సూర్యవర్మ ఇలాంటి తిరుగుబాటుకు తప్పకుండా లీడర్షిప్గా ఆయనే వస్తాడు. ఫస్ట్ నా మీద యుద్ధం చేయడానికి వచ్చేది సూర్యవర్మనే, అతనే బలంగా ఉంటాడు, ధైర్యంగా మాట్లాడతాడు కదా అని అనుకుంటాడు. ప్రస్తుతానికి దేశంలో శాంతి కాపాడాలంటే తను రాజ్య పరిత్యాగం చేసే ప్రయత్నాన్ని, అంటే రాజపరిత్యాగం అంటే రిటైర్మెంట్ యొక్క విషయాన్ని పక్కన పెట్టి ఇంకొంతకాలం నేను రాజుగానే ఉంటా అనే మాట అనడమే మంచిది అని అనుకుంటాడు. ఇక అదే ఆయనకు మంచి మార్గంగా తోస్తుంది. ఆయన అలాగే చేసిండు. సరే మీరందరూ అడుగుతున్నారు కాబట్టి నేను ఇప్పుడే రిటైర్మెంట్ తీసుకోను, నేనే కొన్ని రోజులు రాజుగా ఉంటా, నా పెద్ద కొడుకు అయినటువంటి గుణవర్మకు అతనికి నేను రాజ్యం మీద ఇంట్రెస్ట్ కలగడానికి ప్రయత్నం చేస్తా అని చెప్తాడు. సభ అయిపోయిన తర్వాత యశోవర్ధనుడు తన మంత్రిని వెంటబెట్టుకొని నేరుగా ఉద్యానవనానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న గార్డెన్కి వెళ్తాడు. అక్కడ మంత్రితో మాట్లాడతాడు. అతడు సూర్యవర్మతో ఏకాంతంగా మాట్లాడడం మంచిదని యశోవర్ధనుడికి సలహా ఇస్తాడు. ఏంది వీళ్ళంతా ఇట్లా అంటున్నాడు, అనవసరంగా సూర్యవర్మ వచ్చి అంత ఇట్లా చెడగొట్టిండు అనవసరంగా, అందరూ ఒప్పుకునే టైంలో లేదు నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి సూర్యవర్మ అనడం ఎందుకు, ఏం చేయమంటావు మహామంత్రి అని అంటే, మీరు ఒక పని చేయండి, మీరు ఒక్కళ్ళు ఏకాంతంగా ఒంటరిగా పర్సనల్గా వెళ్ళి సూర్యవర్మతో మాట్లాడండి, మీరు ఏంటి అసలు వాట్ ఈజ్ వాట్ అనే విషయం చెప్పండి అని అంటాడు అన్నట్టు. అంటే వాట్ ఈజ్ వాట్ విషయం ఏంటి, సెకండ్ కొడుకునే రాజుగా చేయాలి. సరే, సామంతుల్లో బలవంతుడైన అతన్ని తమ పక్షం చేసుకుంటే అంతా చక్కబడుతుంది మీరేం దాని గురించి ఆలోచన చేయకండి, ఫస్ట్ ఆ ఒక్కడిని మంచిగా మీరు సెట్ చేసుకోండి అని చెప్పి రాజు సలహా ఇస్తాడు అన్నట్టు. రాజుకు సలహా ఇస్తాడు ఎవరు, మంత్రి. సూర్యవర్మ ఉద్యానవనానికి సూర్యవర్మను పిలిపిస్తాడు. అతడు అక్కడికి వస్తాడు. యశోవర్ధనుడు సగౌరవంగా అతడికి తన పక్కన కూర్చునేందుకు చోటు చూపి, వర్మ, నీవు ఈనాటి సభలో చాలా భయం లేకుండా నీ అభిప్రాయాన్ని చెప్పావు. అయినా నీ అభిప్రాయము నాకెందుకో నీ అభిప్రాయం అనేది నాకు నచ్చలేదు పర్సనల్గా. ఎందుకంటే నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నా కానీ నువ్వు సామంతరాజు, నేను చెప్పిన దానికి నువ్వు అగైనెస్ట్గా చెప్పడం మంచిది కాదు. గుణవర్ధనుడు ఇంకా చిన్నవాడు, నీ ఓటి అనుభవజ్ఞుల అండదండలు సహాయ సహకారాలు ఉంటే అతడు చక్కగా పరిపాలన చేస్తాడు. కాబట్టి గుణవర్ధనుడికే నువ్వు నీ యొక్క ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఆయనకు ఇవ్వు, ఆయనతో పాటు నువ్వు అన్నీ కూడా మంచిగా చూసుకో అని చెప్తాడు అన్నట్టు. అప్పుడు ఆ మాట అనేసరికి, మహారాజా,
ధర్మాధర్మాలు తెలిసినవాడు సాధుశీలుడు అయిన యువరాజు తపోవర్ధనుడు ఉండగా మీరు రాజ్యాన్ని మరెవరికో కట్టబెట్టడం అనేది, అంటే మీ కొడుకే కావచ్చు కానీ పెద్ద కొడుకు ఉన్నప్పుడు రెండో వాడికి ఇవ్వడం అనేది మంచి పద్ధతి కాదని మీకు తెలుసు కదా, ప్రజల దృష్టిలో మీకు న్యాయం అనిపించుకోదు మీరు చేసిన విషయము అని అంటాడు సూర్యవర్మ. తపోవర్ధనుడు లౌకిక వ్యవహారాల్లో ఆసక్తి ఉన్నవాడు కాదు, అతడికి రాజు అంటే రాజ్యం అంటే ఇంట్రెస్ట్ లేదు, అలాంటి వాడి వల్ల రాజ్యము మంచిగా ఉండదు, సుభిక్షంగా ఉండదు, చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అంటాడు యశోవర్ధనుడు. అతడికి లౌకిక విషయాల్లో ఆసక్తి కలిగించడం ఏమాత్రం కష్టం కాదు మహారాజా, నీ పెద్దవాడుగా అతడు నిర్వహించవలసినటువంటి బాధ్యతలను గుర్తు చేస్తూ అతడు తప్పక రాజ్యభారం వహించగలడు అన్నాడు సూర్యవర్మ. యశోవర్ధనుడు తన మంత్రి వైపు ఏంటి ఇట్లా మాట్లాడుతుండేందని ఇట్లా చూస్తాడు. మంత్రి సూర్యవర్మ చెప్పిన దానికి సూర్యవర్మ చెప్పిన దాంట్లో పాయింటే ఉంది, పెద్దవాడు కాబట్టి చెప్పి చూద్దాం, మారే అవకాశం ఉంటే మారుతాడు, మనం మార్చే అవకాశం ఉంటే మనం కూడా మార్చుదాం అతన్ని అని అంటారు. అలా అయితే తపోవర్ధనుణ్ణి 1 సంవత్సరం పాటు నీ సంరక్షణలో ఉంచుతాను. ఈ కాలంలో అతడికి నువ్వు లౌకిక వ్యవహారాల్లో ఆసక్తిని కలిగించాలి, ఇంకా రాజ్యానికి సంబంధించినటువంటి విద్యాబుద్ధులు కూడా నేర్పగలవా అని అడుగుతాడు యశోవర్ధనుడు. ఎవరిని? వర్మను. సూర్యవర్మ సరే మహారాజా, నా దగ్గరికి పంపండి, నేను అన్ని విషయాలు నేర్పిస్తానంటాడు. ముందుగా తను వీరపురం వెళ్ళి అక్కడి పరిపాలనా వ్యవహారాలను తన కుమారుడు చంద్రవర్మకు ఒప్పజెప్పి కొద్ది రోజుల్లోనే రాజధానికి తిరిగి రాగలను అన్నాడు. ఇందుకు యశోవర్ధనుడు సరేనన్నాడు. అంటే ఏం చేస్తాడంటే, మరి ఈ వర్మ పరిపాలించేటువంటి రాజ్యం ఉంది కదా, మరి రాజ్యము ఆయన విడిచిపెట్టొస్తే ఆ రాజ్యానికి మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా వాళ్ళ రాజ్యానికి. కాబట్టి వర్మ కొడుకు ఇంకోతను ఉంటాడు, అతనికి చంద్రవర్మకు, అతని కొడుకు పేరు చంద్రవర్మకు అప్పచెప్పి వస్తా, నేను వచ్చి నేను అన్నీ కూడా నేర్పిస్తాను మీ పెద్ద కొడుక్కి అని చెప్తాడు. సూర్యవర్మ కొడుకు పేరు చంద్రవర్మ. ఈ సూర్యవర్మ ఏం చేస్తాడు, యశోవర్ధనుడి దగ్గర సరే ఇంకా నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి ఇంకా తను వెళ్ళిపోతాడు అన్నాడు. ఆ రోజు సాయంత్రమే బయలుదేరి వీరపురం వెళ్లేందుకు సన్నాహాలు ప్రారంభించాడు. సూర్యవర్మ ఈ విధంగా తిరుగు ప్రయాణానికి సన్నాహాలు చేస్తూ ఉండగా అతన్ని దారిలో పొంచి ఉండి హత్య చేసేందుకు మరొక ప్రదేశంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. చంపేయాలి అని అనుకుంటున్నారు సూర్యవర్మను. ఎవరు అనేది దీనికి నాయకుడు సర్పకేతుడనేటువంటి ఒక సామంతుడు. అతడి రాజ్యం వీరపురం బౌండరీస్లోనే ఉంటుంది. ఎలా అయినా తను వీరపురాన్ని ఛేదించుకోవాలని అతడు ఎంతకాలంగానో వ్యూహాలు పన్నుతున్నాడు, కానీ సాధ్యం కాలేదు. ఈరోజు యశోవర్ధనుడి చిన్న కొడుకైన గుణవర్ధనుణ్ణి తన పక్షానికి తిప్పుకోవడం ద్వారా తన పని సానుకూలంగా కాగలదని అతను ఊహించాడు. తండ్రి తర్వాత తను రాజు కావడానికి వ్యతిరేకించిన వాడు ఈ వీరపుర సామంతుడైన సూర్యవర్మ అని తెలిసినప్పుడు గుణవర్ధనుడు నిలువెల్లా దహించుకుపోయాడు. గుణవర్ధనుడికి కోపం వచ్చేసింది. ఏంటి, నేను రాజు అవుతా అంటే నన్ను కాకుండా నా అన్నను చేస్తా అన్నాడా? ఎవడు వాడు అనడానికి? వాడిని చంపేద్దామని అంటాడు. వీడిని చంపడానికి ఆల్రెడీ, ఆ సూర్యవర్మని చంపడానికి ఆల్రెడీ ఇంకొక రాజ్యం నుంచి రెడీగా ఉన్నాడు వాడు. అర్థమైందా? ఎవడు వాడు? సర్పకేతుడు రెడీగా ఉన్నాడు. ఇక తండ్రి తర్వాత తను రాజు కావడానికి వ్యతిరేకించిన వాడు వీరపుర సామంతుడైన సూర్యవర్మ కదా అని తెలుసుకున్నాడు. ఇక అతడి అండ చూసుకొని మిగతా సామంతులు కూడా తనకు వ్యతిరేకులు అయ్యారని అతడు భావించాడు. కానీ సూర్యవర్మను తను ఒంటరిగా ఎదిరించలేడు, ఎందుకంటే సూర్యవర్మ చాలా పవర్ఫుల్. తన వెంట తిరిగే మిత్రుల్లో ఎవరు కూడా అంత ధైర్య సాహసాలు కలవాళ్ళు లేరు. గుణవర్ధనుడు సూర్యవర్మ మీద పగ తీర్చుకోవడం ఎలానా అని ఆలోచిస్తున్న సమయంలో ఈ సర్పకేతుడు అతన్ని చూడవచ్చాడు. ఇద్దరు కూడా ఒకరి మనోభావాలను మరొకరు తెలుసుకున్నారు. అంటే మైండ్ సెట్ ఇద్దరిది సేమే. ఇప్పుడు ఇక్కడ రాజు కాకుండా అడ్డుపడ్డాడని చెప్పి గుణవంతుడు ఏం చేశాడు, వాళ్ళ అన్నను కాదు ఈ వర్మని చంపడానికి, సూర్యవర్మని చంపడానికి ప్లాన్ చేస్తున్నాడు. కానీ ఆయన వల్ల కాదు కదా, వీనికి ఒక విలన్కి ఇంకో విలన్ వస్తే ఇద్దరు పవర్ఫుల్ అవుతారు అప్పుడు. కాబట్టి సర్పకేతుడిని ఫ్రెండ్షిప్ చేసుకొని కొద్దిమంది అంగరక్షకులతోటి, అంటే కొంతమంది బాడీ గార్డ్స్ తోటి వీరపురం పోతున్నటువంటి సూర్యవర్మను కొండలలో హఠాత్తుగా ఎదిరించి
చంపటం చాలా తేలిక అని సర్పకేతుడు చెప్పాడు. అందుకు అవసరమైనటువంటి బలగం తన వెంట ఉన్నదన్నాడు. మీరు ఈ పని విజయవంతంగా నెరవేర్చగలిగితే ఏదో ఒకనాడు మీరు కోరిన సహాయం చేస్తాను. బలవంతుడైన సూర్యవర్మ ఆటంకం లేని నాడు నేను రాజు కావటం నిజం అన్నాడు గుణవర్ధనుడు. నేను రాజైతా, ఈ విధంగా మీరు నాకు సహాయం చేయండి అంటాడు. అందులో సందేహం లేదు. అలా జరుగుతుందని ముందుగా ఊహించే నేను సూర్యవర్మ సంస్థానాన్ని ఆక్రమించుకునేందుకు అవసరమైనటువంటి వ్యూహం ఆలోచించి ఉంచాను. అతడు మరణ వార్త తెలియగానే నా సైన్యం ఆ సంస్థానం మీద పడి ఆక్రమించుకుంటుంది. అందుకు సూర్యవర్మ కొడుకు చంద్రవర్మ పెద్ద ఆటంకం కాదు. వాడో వెర్రిబాగులవాడు. వాడి తండ్రంత పరాక్రముడు కాదు వాడు. నా సైన్యం అంతా మామూలు పౌరులు ధరించే ఉడుపులు ధరించి వీరపురం కోటను ఆక్రమించుకుంటారు. అంటే డ్రెస్ మామూలుగా ఉండేటువంటి ఆ సివిల్ పర్సన్స్ ఉంటారు కదా, అక్కడ ఉండేటువంటి లాగా సివిల్ డ్రెస్ వేసుకొని ఉంటారు. వాళ్ళంతా కూడా కోటలోకి వెళ్ళిపోతారు అంటారు. యశోవర్ధన మహారాజుకు అతి క్రూరుడైనటువంటి సామంతుడి మీద సంస్థాన ప్రజలు చేసిన తిరుగుబాటుగా కనిపించేటట్టు చూడాలి అన్నాడు సర్పకేతుడు. అంటే అక్కడ గొడవలు ఇంటర్నల్గానే గొడవలు పెట్టేస్తా అంటాడు అన్నట్టు. అందుకు అవసరమైనటువంటి సహాయం నేను చేస్తాను. సూర్యవర్మ ప్రజాకంటకుడని మా తండ్రి గారితో సమయం చూచుకొని చెబుతాను. అతడి హత్య వీరపుర సంస్థాన సరిహద్దుల్లోనే జరగడం దీన్ని బాగా బలపరుస్తుంది. మిగతా ఏర్పాట్లు మీరు చేయండి అన్నాడు గుణవర్ధనుడు. గుణవర్ధనుడి మాటలు సర్పకేతుడికి చాలా ఉత్సాహాన్ని కలిగించాయి. బలవంతుడైన సూర్యవర్మ ఆటంకం తొలగిన నాడు గుణవర్ధనుని మహిష్మతి నగరరాజుని చేయడం ఏమంత కష్టం కాదని అతడికి తోచింది. సూర్యవర్మను హత్య చేసిన తర్వాత తన వీరపుర సంస్థానాన్ని తన సంస్థానంలో కలుపుకోవడమే గాక ఈ మాహిష్మతి రాజ్యస్థానంలో కూడా గొప్ప పలుకుబడిని సంపాదించుకోవచ్చు అనుకున్నాడు. ఈ విధంగా సూర్యవర్మను హత్య చేసేందుకు కుట్ర పన్నిన సర్పకేతుడు హడావిడిగా రాజధాని నగరం వదిలి తన అనుచరులతో వీరపుర సంస్థాన సరిహద్దుల్లో దాచుకొని సూర్యవర్మ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సూర్యవర్మకు తన మీద జరుగుతున్న కుట్ర విషయం ఏమీ తెలియదు. అతడు కొద్దిమంది అనుచరులతో సేవకులతో కలిసి ఆ సాయంకాలమే తన సంస్థానానికి బయలుదేరాడు. మధ్యదారిలో ఆ రాత్రికి ఒక చోట ఉండి సూర్యోదయం కాగానే మళ్ళీ ప్రయాణం సాగించాడు. ఆనాటి సమయానికి సూర్యవర్మ తన సంస్థాన సరిహద్దులను చేరాడు. ఆ ప్రాంతమంతా కొండలు చిట్టి గుట్టలతోటి ఉన్నది. ఏ ప్రమాదాన్ని శంకించని సూర్యవర్మ తన గుర్రాన్ని ముందుకు నడుపుతూ తను యువరాజు విషయంలో స్వీకరించనున్న కొత్త బాధ్యతల గురించి ఆలోచిస్తున్నాడు. హఠాత్తుగా కొండగుట్టలలో చిన్న కలకలం బయలుదేరింది. సూర్యవర్మ ఆ ధ్వని వింటూనే గుర్రాన్ని ఆపి వెనుదిరిగి తన అనుచరుల వైపు చూసేంతలో రాళ్ళ వెనుక నుంచి చెట్ల వెనుక నుంచి సామాన్య పౌర దుస్తులు ధరించి ఉన్న అనేక మంది సాయుధులైన రైతులు భీకరంగా అరుస్తూ వాళ్ళ మీద పడిపోయిండ్రు. సూర్యవర్మ రెప్పపాటు కాలంలో ఊర నుంచి కత్తి దూసి శత్రువులను ఎదుర్కొన్నాడు. కానీ ఆ సరికే అతడు తన అనుచరులందరిలో వేరు చేయబడ్డాడు. 10-12 మంది సాయుధులు భీకరంగా అరుస్తూ ఒకేసారి అతడి మీద విరుచుకుపడ్డారు. మరి సూర్యవర్మ చనిపోయిందా అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.